నమ్ముతున్నాను. ముఖ్యంగా బెనారస్ గురూజీ గారు మన ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బెనారస్ గురూజీ మా మాటలు వినిపిస్తున్నాయా గురూజీ? వినిపిస్తున్నాయి, మధ్యలో కట్ అవుతుంది. బెనారస్ గురూజీ, అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ వచ్చే అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునల్ కోర్టులో దర్జాగా వేస్తున్న వేలాది ఎకరాల కబ్జాపై స్పందించింది. దీనిపై మీరేమంటారు? జాగోరే జాగో మాధ్యమంగా యమునా పాఠక్ గారు చేస్తున్న కృషి మీరు ఎలా చూస్తారు? చెప్పండి. క్షీరాబ్ది ద్వాదశి సాక్షాత్ గురుగారు ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర గురుగారు లైవ్ లో తీసుకురా. గురుగారు ప్రీతికర హరే వెంకటేశం ప్రసీద ప్రసీద వెంకటేశం ప్రయిచ్చ ప్రయిచ్చ అనుగ్రహంతో మన హెచ్ఎం టీవీ చేస్తున్నటువంటి జాగోరే జాగో యమునా పాఠక్ గారు హెచ్ఎం టీవీ చేస్తున్నటువంటి జాగోరే జాగో అనే కార్యక్రమం ఇంత దిగ్విజయమైనటువంటి ఈ రోజున తెలంగాణ అసెంబ్లీ వారు నిర్ణయించి దానికి సంబంధించినటువంటి జీవోని పాస్ చేసేటువంటి దాకా నిజంగా వీరి వెనకాతల సాక్షాత్తు కార్యక్రమాన్ని ఇంతటి చక్కగా తయారయ్యేటట్టుగా చేయడానికి ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో హెచ్ఎం టీవీ వారు అలాగే యమునా పాఠక్ గారు ఈ యొక్క ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే ఎలా ఉంటుంది అని గరుడ పురాణం ద్వారా, గరుడ పురాణంలో దేవాలయ భూములు అన్యాక్రాంతం చేసుకున్నటువంటి వారు దేవాలయాల్ని రక్షించకుండా దేవాలయ ఆస్తుల్ని కానీ అవి బంగారంగా ఉన్నా ధనంగా ఉన్నా అలాగే స్థలాల రూపకంగా ఉన్నా మరి ఏ ఇతరేతర రూపకంగా ఉన్నా వారిని కబళించినటువంటి వారికి ఎలాంటి పాపం చుట్టుకుంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము హెచ్ఎం టీవీ చర్చా వేదికల్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి దాని ప్రభావము అలాగే హెచ్ఎం టీవీ వారు యమునా పాఠక్ గారు జాగోరే జాగో అనేటువంటి కార్యక్రమం ద్వారా నిస్వార్థంగా హిందూ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి భాగంలో కార్యక్రమంగా చేస్తున్నటువంటి ఆ బలమైనటువంటి కార్యక్రమానికి భగవంతుడు అండగా ఉండటము, అనేక మంది స్వామీజీలు కూడా ఈ కార్యక్రమంలో స్పందించడం ద్వారా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి భూముల గురించి వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినందుకు ముందుగా హెచ్ఎం టీవీ వారికి అలాగే జాగోరే జాగో కార్యక్రమం చేస్తున్న యమునా పాఠక్ గారికి అనేక శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు మేము అందిస్తున్నామ్మా తరఫున. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నది ఇలాంటి అన్యాక్రాంతం, కానీ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి గౌరవనీయులు మాన్యశ్రీలు మన ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అభినందనలు, వారి మంత్రిమండలికి వారి యొక్క మొత్తం టీం అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాను. ఇది ఏదో బిల్లు పెట్టేశాము, బిల్లును తీసుకొచ్చాము, బిల్లు శాంక్షన్ అయ్యింది అనేది కాదు. మేడం మీరు స్పందించండి, గురుగారితో మాట్లాడండి. కార్యాలయాలకు తీసుకొచ్చేదాకా కూడా వారు కూడా నిద్రపోకుండా హెచ్ఎం టీవీ వారితో జాగోరే జాగోతో మాలాంటి స్వామీజీలందరితో పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వారు సంస్కారవంతులు, చాలా మంచి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున జగద్గురువుల దర్శనం కూడా చేసుకున్నారు, శృంగేరి పీఠాధిపతుల యొక్క దర్శనం చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో మనకి ఇలాంటి వార్త హెచ్ఎం టీవీ వారు అందించారు అంటే మేమెంతో మహదానందం పొందుతున్నాం. ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఇది చాలా మన తెలుగు రాష్ట్రాల్లో. బెనారస్ గురూజీ, మనకి ఈ విశిష్టమైన క్షీరాబ్ది ఏకాదశి వేళ మనం ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు విన్నాం. ఈరోజు మనం క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం ఈరోజు ఈ వార్తని కంటిన్యూ చేస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ శుభ సందర్భంలో మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? మనం ఉద్యమంలో ఒక మంచి ముందడుగు వేశాం, ప్రభుత్వం కదిలి వచ్చింది, రేపు ప్రభుత్వం నుంచి మనం పని చేయించుకోవాలి, అలాగే ప్రజల్లో స్పందన తెచ్చి ఇలాంటి ఆలయాలు ఇంకో మరెన్నింటినో వెలుగులోకి తీసుకురావాలి.
యమునా పాఠక్ గారి నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఇంకా ఉధృతం చేసి ఈ ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తం చేయాలని మనం అనుకుంటున్నాం. అది సాధ్యం అవుతుందా? మీరేం చెప్తారు? ముందుగా హెచ్ఎంటీవీ వారికి అలాగే జాగోర జాగో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి యమునా పాఠక్ గారికి అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాం. క్షీరాబ్ది ద్వాదశి రోజున కార్తీక మాసంలో మనం ఇంతటి చక్కని శుభవార్తను వింటున్నామంటే ఇది సనాతన ధర్మ విజయంగా మనం భావన చేయాలి. అనేక సందర్భాల్లో మన హెచ్ఎంటీవీ ద్వారా మేము కూడా పాల్గొనడం జరిగింది. జాగోర జాగో అనేటువంటి కార్యక్రమం ద్వారా కనీసం ఈ రోజుకైనా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి స్థలాల్ని, అన్యాక్రాంతమైపోయినటువంటి స్థలాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అనేటువంటి శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి అసెంబ్లీలో కూడా దానికి చట్టసభల ద్వారా కూడా వారు చేసేటువంటి ప్రయత్నం మనకు తెలిసినటువంటి వార్త విన్నంగానే మాకు ఎంతో ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. అయితే గతంలో మనం చాలా కార్యక్రమాలు చేశాం హెచ్ఎంటీవీ ద్వారా. నేను హెచ్ఎంటీవీ వారికి ముఖ్యంగా వారి లోగోలో కూడా హంస అనేటువంటి దేవతామూర్తి ఉంటుంది. జాగోరే జాగో దేవాలయాలు, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటే హంస స్వచ్ఛమైనటువంటిది. అలాంటి స్వచ్ఛమైనటువంటి దేవాలయాలు, పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన కేంద్రాలు, ప్రతి ఒక్కరికి జ్ఞాన కేంద్రాలు. అలా జ్ఞాన కేంద్రాలకు ఇచ్చినటువంటి ఆస్తులను, అంటే అది స్థలంగా ఇవ్వనివ్వండి, బంగారంగా ఇవ్వనివ్వండి, లేకపోతే ధనంగా ఇవ్వనివ్వండి, అవి అన్యాక్రాంతం అయిపోతున్నాయి. చాలా చోట్ల చాలా రకరకాలుగా ఎంత అన్యాక్రాంతం అయిపోయినాయి అంటే అంత అన్యాక్రాంతం అయిపోయినాయి. దాని గురించి ఒకసారి జాగరణ నన్ను 2-3 సార్లు పిలవటం కూడా జరిగింది. నేను ఆ సమయంలో గరుడ పురాణం, సాక్షాత్తు మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశం చేసినటువంటి పురాణ విశేషాలకు సంబంధించిన, అంటే దేవాలయ భూములు అన్యాక్రాంతం జరిగితే దాన్ని రక్షించలేనటువంటి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అలాగే ప్రభుత్వ అధినేత కానివ్వండి, అలాగే దాన్ని ఎవరైతే తీసుకుంటారో దొంగతనంగా వారు ప్రభుత్వం దగ్గర నుంచి ఏవో మాయమాటలు చెప్పి ఇక్కడ స్థలాన్ని దేవాలయ వారు తీసుకుంటారో సాక్షాత్తు అక్కడ యమదండనికి ఎలా గురవుతారు అనేటువంటి విషయాన్ని మనం గంటాపదంగా మన హెచ్ఎంటీవీ ద్వారా తెలియజేయడం జరిగింది. వెంటనే దానికి కొంత రెస్పాండ్ కూడా పాజిటివ్ గా రావడం జరిగింది. అది మన అదృష్టంగా మనం భావన చెయ్యాలి. శాస్త్రంలో ఎప్పుడూ కూడా దేవాలయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి, అక్కడ కుల సంబంధం లేదండి దేవాలయాల దగ్గర, ప్రతి ఒక్కరికి కూడా ధర్మాన్ని బోధించేటువంటి కాకుండా ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించి సర్వజనులు, సర్వజీవులు 84 లక్షల జీవులు సుఖంగా ఉండటానికి ఆ దేవతామూర్తిని శ్రీకాళహస్తి ద్వారా విశ్వమంతా సౌఖ్యంగా ఉండాలి, విశ్వ కళ్యాణం జరగాలి. అలాంటి ప్రదేశానికి అనేక మంది దాతలు స్థలాన్ని ఇచ్చినటువంటివి ఇవాళ అన్యాక్రాంతం అయిపోయి అక్కడ రకరకాలుగా వేరే ధర్మాలకు సంబంధించిన వాళ్ళకి ఆ స్థలాలు అప్పచెప్పారు, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు దానిలో కబ్జా చేసి ఉన్నారు. ఇలాంటి దాన్ని మళ్ళీ తిరిగి హైడ్రా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు శాసనసభలో ఒక చట్టసభ తీసుకొస్తున్నారంటే దానికి హెచ్ఎంటీవీ వారు, అలాగే యమునా పాఠక్ గారు, మాలాంటి స్వామీజీలు అందరం కూడా దానిలో పాల్గొన్నామంటే అది బహుత్తరమైనటువంటి కార్యక్రమం. ముందుగా మీ ఇరువురికి కూడా జాగోరే కార్యక్రమం చేస్తున్న యమునా పాఠక్ గారికి, హెచ్ఎంటీవీ వారికి కూడా నేను అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు మన ప్రీతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాను. వారు కూడా మొన్ననే జగద్గురువులు దర్శనం చేసుకున్నారు. అందున కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని హిందువుల సమాజానికి, హిందువులందరికీ కూడా ఇలాంటి వార్తను తెలియజేసేందుకు వారందరూ కూడా బాగుండాలి, వారి మంత్రివర్గం అంతా బాగుండాలనే వారికి నేను అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, ఇది ఇక్కడితో ఏదో చట్టసభల్లో మనము ఒక జీవో పాస్ చేసాము అనేది కాకుండా దాన్ని నిరంతర ప్రక్రియగా తీసుకుని పూర్తిగా దేవాలయాలకు సంబంధించినటువంటి భూమి ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జా చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఉన్నది, అది తిరిగి తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఏ దేవాలయం అయితే ఉన్నదో ఆ దేవాలయంలో ఉండేటువంటి దేవతామూర్తికి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సాక్షాత్తు ప్రభుత్వ అధినేతలు అప్పచెప్పి, స్వామి మా తప్పైపోయింది, ఇదిగో నీ సొమ్ము అని చెప్పి వారికి అప్పచెప్పే విధానాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత మాన్య రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాంటి
పని జరిగేదాకా కూడా HMTV వారు కానీ జాగో కార్యక్రమ నిర్వాహకురాలైనటువంటి శ్రీమతి యమునా పాఠక్ గారు కానీ మేం గాని కూడా నిద్రపోమని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఇది పూర్తిగా భారతీయ సనాతన ధర్మ సంబంధించినటువంటి విషయం. అనేక మంది ఈ స్థలాల నుండి మేము చెప్తున్నాము, చాలా మంది బిజినెస్లు చేసి వ్యాపారం చేసి చాలా కోట్లు దండుకున్నారు. ముందరేమో పేదవారికి పంపిణీ అంటారు, తర్వాత పేదవారి దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకుని వాళ్ళ బిజినెస్ వ్యాపార కేంద్రాలు పెట్టుకుని నడుపుతున్నారు పెద్దవాళ్ళు. పేదవారికి భూమి ఇస్తున్నాము అని చెప్పి దేవాలయ భూమి ఎందుకు ఇవ్వటండి? దేవాలయ భూమిలో ఏదైనా పండించండి, దేవాలయాల దగ్గర అన్నదానం చేయండి. దేవాలయాల దగ్గరికి వచ్చిన అనేక భక్తులకి నిరంతరం వస్తూ ఉంటారు దేవాలయాలు దగ్గరికి భక్తులు. ఆ వచ్చే సమయంలో ఆ భూమిలో పండిన పంటని చక్కగా భోజనం పెట్టి వాళ్ళని పంపించండి. తద్వారా భక్తులు ఆనందపడతారు. భక్తులు ఆనందపడితే ప్రభుత్వం శుభంగా ఉంటుంది. ప్రభుత్వం శుభంగా ఉంటే ఇవి రెండు ఉండటం మూలకంగా భగవంతుడు ఆనందపడతాడు. భగవంతుడు మనందరికీ కూడా తండ్రి యొక్క ఆస్తిని మనం చక్కగా సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. ఇది భవిష్యత్తు పురాణంలో వేదవ్యాసుల వారు కూడా రచన చేశారు. దేవాలయాలకు ఎవరైతే భూమిని కబ్జా చేస్తారో, దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేస్తారో వారి వంశనాశనము, కుల నాశనము జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు అక్కడ. అంతేకాకుండా ఆ సమయంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన నేతలకి కూడా చాలా పాపం చుట్టుకుంటుంది అని గరుడ పురాణంలో కూడా భవిష్యత్ పురాణాల్లో కూడా ఇవన్నీ కూడా ఉదాహరించి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధినేత అయినటువంటి మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇది చాలా నేను వారిని అభినందిస్తున్నాను. వారు ఇది ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం. కార్తీక దామోదరుడు, ఈ రోజున కార్తీక దామోదరుడు ఇవాళ లక్ష్మీ శాస్త్రి వివాహం చేస్తాం. ఉసిరిక చెట్టు తులసి చెట్టు కలిపి వివాహము పూజ చేసే క్షీరాబ్ది ద్వాదశి రోజున నిన్ననే నిద్ర లేచాడు మన విష్ణువు. ఉత్థాన ఏకాదశి ఈ రోజున స్వామివారికి ఆనందకరమైనటువంటి సమయంలో, ఈ శుభ తరుణంలో అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క చట్టసభల్లో ఈ యొక్క ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించినటువంటి జీవోని పాస్ చేయటం చాలా గొప్ప విషయం. దానికి HMT వారు చాలా పోరాడారు. దానికి యమునా పాఠక్ గారు కూడా మొన్న మాకు కూడా తెలుస్తుంది, ఆవిడ్ని వెనకాతల నుంచి చాలా మంది బెదిరిస్తున్నారని, ఎంతో మంది చంపడానికి కూడా ఫోన్లు చేస్తున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వారికి కూడా వచ్చినా కూడా మా అమ్మాయి యమునా పాఠక్ ఎంతో ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్తే మేము కూడా చాలా చోట్లకి ఆవిడతో పాటు కలిసి ప్రయాణం చేసాం. మా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. జగదాంబ త్రిశక్తి పీఠం అమ్మవారి యొక్క అనుగ్రహం HMTV వారికి అలాగే యమునా పాఠక్ గారికి ఈ నిర్ణయాన్ని ఈ రోజు తీసుకున్నటువంటి ప్రభుత్వ అధినేతలైనటువంటి మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారికి కూడా అనేక శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు మేము అందిస్తున్నాం. బెనారస్ గురూజీ ఒక్క మాట చివరిగా చెప్పండి. క్షీరాబ్ది ద్వాదశి వేళ మనం ఇంత అద్భుతమైన విజయాన్ని విన్నాము. ఇది పూర్తి స్థాయి విజయం కాదు, ఇంకా మనం ప్రభుత్వం నుంచి జీవో రావాలి, అవి పాస్ అవ్వాలి, ఆలయ భూములు పరిరక్షణ జరగాలి. దానికి మీరంతా సహకరించాలి. మీతో పాటు మరింత మంది సహకారం కూడా కావాలి. మేమందరం స్వామీజీలు అందరం కలిసి HMTV ద్వారా మేము ఉద్యమం చేస్తాము. వారు సరిగా దాన్ని పాటించిన ఎడల ప్రభుత్వం కనుక దీని బాధ్యతగా తీసుకుని చక్కగా దేవాలయ ఆస్తులు దేవాలయాన్ని తీసుకొచ్చి తిరిగి ఇచ్చినట్టయితే మాకు ఎటువంటి బాధ లేదు. తీసుకురాని ఏదో ఒక జీవోగా మళ్ళీ మాకు కళ్ళకి గంతలు కడతాము, జీవో తీసుకొచ్చి మా పని అయిపోయింది చేతులు దులుపుకుంటామంటే మేము నిద్రపోము, వాళ్ళని నిద్రపోనివ్వము. మొత్తం హిందూ సమాజం తరఫున మేమందరం స్వామీజీలు అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు అందరం కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ఆశ్రమ మఠపీఠ ఆశ్రమాధిపతులందరం కూడా మేము కదిలి వచ్చి HMTV తరఫున జాగోరజాకారికి అందరి టీం తరఫున వెళ్లి ప్రభుత్వానికి మళ్ళీ కళ్ళు తెరిపించే కార్యక్రమాన్ని మళ్ళీ చేస్తాం. వారు కనుక జీవో ఒకటి పెట్టేసి మేము మా పని అయిపోయిన చేతులు దులుపుకోకూడదు ప్రభుత్వము. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అలా చేయరేమో నేను భావన చేస్తున్నాను. వారికి దైవభక్తి ఉన్నది కాబట్టి వారు ఇంకా ముందరగా ఈ మంచి పనులు ఇంకా మరింతగా చెయ్యాలి. మా ఉద్దేశం ప్రతి దేవాలయ క్షేత్రంలో ఈ అన్యాక్రాంతమైన భూములు తీసుకొచ్చి దాని ద్వారా అక్కడికి వచ్చే భక్తులకి, చాలా భక్తులు పేదవారు కూడా లైన్ లో నిలబడి ఉంటారు, అక్కడ అన్నదాన కార్యక్రమం చేసినట్లయితే చక్కగా భగవత్ దర్శనం, అమ్మ ప్రసాదం, అక్కడ ఉండేటువంటి స్వామివారి ప్రసాదం తిని ఆనందం పొందటమే విశ్వ కళ్యాణము. అదే
మన సనాతన ధర్మంలో ఉండేటువంటి సర్వే జన సుఖినో భవంతు. జన అంటే అక్కడ జనాలు కాదండి, 84 లక్షల గురుగారితో మీరు కూడా మీ ఇంటరాక్షన్ మాట్లాడండి మేడం. అంటే మనం ఆలయాలను ఎందుకు పరిరక్షించుకోవాలి? ముఖ్యంగా ఆలయం అంటే మనకు ఒక సాంస్కృతిక కేంద్రం, ఆలయం అంటే మనకి ఒక విద్యా కేంద్రం, వైద్య కేంద్రం. అంటే ఆలయం వేదికగానే మన హిందూ ధర్మం అంతా ముందుకు వెళ్తూ ఉండేది. అలాంటి వ్యవస్థ కనుమరుగైపోయింది. దీనికోసమే మీరు పోరాడుతున్నారు. ఈ ఉద్యమం ఉద్దేశం కూడా అదే. ఈ ఉద్యమాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? బెనారస్ గురువుతో మీరు ఇంకా ఇంటరాక్ట్ అయ్యి ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు? గురువు గారు ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో మనమైతే ముందుకు వెళ్తున్న క్రమం ఇది. మనం అందరం ముందుకు వెళ్తా ఉన్నాము. గురువుగారు ఉన్నారండి? మీరు అన్నట్టుగా ప్రభుత్వం కేవలం ఇది ఓకే మనం ఏదో జస్ట్ ప్రకటించామని కాకుండా ఆ ప్రకటనలో చిత్తశుద్ధి ఉండాలి. నిజంగా కూడా అంకిత భావంతో ప్రభుత్వాలు, ఎందుకంటేనండి ప్రభుత్వాలు జస్ట్ కస్టోడియన్స్ మాత్రమే. వాళ్ళు కేవలం కూడా ఒక కస్టోడియన్సే. ప్రభుత్వానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు అనేది చాలా స్పష్టంగా ఆలయాలకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఉన్నది. దేవాలయానికి సంబంధించి కేవలం ప్రభుత్వాలు కూడా కస్టోడియన్ మాత్రమే, కానీ హక్కుదారు కాదు. అది మనం చాలా స్పష్టంగా ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. గురుగారితో మీరు ఇంటరాక్ట్ ఉండేటువంటి విషయాలన్నిటి కూడా వాళ్ళు దాన్ని ఎలా తప్పించాలనేటువంటి విషయాలను కూడా ఈ అధికారులే వాళ్ళకి అందిస్తున్నారు గురువు గారు. కాబట్టి అధికారులకు కూడా మేము చెప్తున్నాము, ప్రభుత్వ అధికారులు అంటే ఈ చట్టం ఎలా అమలు చేయించాలి, అధికారులు కూడా అక్కడ ఉండేటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్లు కూడా అన్ని కూడా సమానంగా పనిచేసి, దేవాలయం అంటే ఇందాక మీరు చెప్తున్నారు, దేవాలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాదమ్మా, ఒక విజ్ఞాన కేంద్రం, ఒక వైద్య కేంద్రం. చాలా మంది రోగం వస్తే ముందర దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతారు, స్వామి నాకు ఈ రోగాన్ని తగ్గించు అంటే దేవుడితో చెప్పుకుంటున్నారు ఈ రోగం పోవాలని చెప్పి. చాలా మందికి రోగాలు వాళ్ళు మొక్కులు చెల్లించుకుని, నాయన నీకు బంగారం ఇస్తా, లేకపోతే నీకు పొలం ఇస్తా, నీకు స్థలం ఇస్తా, ఇలాంటివమ్మా వారందరూ ఇచ్చినటువంటివి. గురుగారు అదేనండి, ఒకప్పుడు కూడా ఇప్పుడున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు కస్టోడియన్స్ గా ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ అప్పట్లో కూడా రాజులు కూడా ఎప్పుడు భగవంతుడికి మించి మేమని ఎప్పుడు చెప్పుకోలేదు. భగవంతుడి భిక్షతోనే, ఆయన అనుగ్రహంతోనే రాజ్యాలు సుసంపన్నంగా ఉన్నాయి. రాజ్యాలు సుసంపన్నంగా వాళ్ళు ఉన్నాయి, ఏలారు, విజయాలు సాధించారు అప్పట్లో రాజులు. కానీ ఎప్పుడు కూడా రాజులు దేవుడు మాన్యాన్ని తన మాన్యంగా ఎప్పుడు ఏ రాజు అనలేదు. వీలుంటే వాళ్ళే ఇవ్వడం జరిగింది. సరే, ఆ రాజ్యాలు పోయినాయి, అన్ని పోయినాయి, కానీ ఈరోజు ప్రజాస్వామ్య దీంట్లో కూడా ప్రభుత్వాలు కేవలం కస్టోడియన్స్ మాత్రమే. అంటే దాన్ని పరిరక్షణ చేయడం మాత్రమే వాళ్ళ విధి, వాళ్ళ బాధ్యత. అది ఎందుకు చేయాలి? ఈరోజు మన సంస్కృతి ఇప్పుడు అనేక దశల్లో అనేక మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి, కానీ మన అస్తిత్వం, ఆలయ వ్యవస్థ అనేది మన అస్తిత్వం, ఆలయాన్ని కాపాడుకోవడం అనేది మన అస్తిత్వం, ఆలయ పరిరక్షణ అనేది మన ప్రథమ బాధ్యత. ఆలయం అంటే ఇందాక మీరు అన్నట్టుగా అది కేవలం ఒక రిలీజియస్ ఇదిగా చూసే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు. దానికి మించి ఆలయం, ఇందాక మీరు అన్నారు, అనేక మంది పెద్దలు కూడా ఇంతకు ముందు మన దాంట్లో అనడం జరిగింది, ఒకప్పుడు సోషో ఇకనామిక్ అంటే సామాజిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కావచ్చు, ఇలా ఏది ఉన్నా ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలయం గుడి అనుసంధానంగానే అనేక కార్యక్రమాలు ప్రజాహితం కోసం, సమాజ హితం కోసం ఆలయాలు వారధిగానే అవి ఏర్పడ్డాయి. అంటే ప్రతి యాక్టివిటీ సమాజంలో ఆలయం లేనిది సమాజమే లేదు. అలాంటి ఒకప్పుడు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా ప్రభుత్వ అధినేతకు కానీ అధికారులకు కానీ, గురువు గారు, దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులను గాని, అది ధన రూపేణ, వస్తు రూపేణ, భూ రూపేణ, ఏ రూపేణ ఉన్నా సరే, ఎవరైతే దానికి నష్టం చేస్తారో వారికి ఈ ప్రజలు మొత్తం ఈ ప్రజల దగ్గర నుంచి తలో పాపం పావలా వంతు ప్రభుత్వ అధినేత దగ్గరికి పెడుతుందమ్మా. అందువల్ల ప్రజాస్వామ్యంలో వాడు ప్రజాస్వామ్యంగా ఉన్నా కూడా ఈ పాపాన్ని వాడు మోయటం మూలకంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల కంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నారు. గురువు గారు, అంటే పాపము వాళ్ళని పట్టుకుంటోంది. ప్రజల చేత ఎన్నుకోబడి రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళని పాపము పట్టుకుంటం మూలకంగా రాజ్యాంగం కూడా వాళ్ళని రక్షించలేకపోతోంది. కాబట్టి పాపం అనేది చాలా బలమైనది. పాపము చేయకుండా ఉన్నప్పుడు నిన్ను రాజ్యాంగం కాపాడుతుంది, భగవంతుడు కూడా కాపాడుతాడు. అవును గురువు గారు, అవునండి. అందుకని దేవాలయాలు అనేవి అత్యంత పవిత్రమైనటువంటి కేంద్రాలు.
ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుందంటే అనేక కులాల వారు, అనేక వర్ణాల వారు అక్కడ పని చేస్తూ ఉంటారమ్మా. అందరికీ పని దొరుకుతుంది. అవును గురుగారు, అవును గురుగారు. తర్వాత విద్యా కేంద్రము, వాణిజ్య కేంద్రము. తర్వాత వాణిజ్యం అంటే ఎందుకు చెప్తున్నారంటే మంచి మంచి పదార్థాలు అక్కడ ఉండేటువంటి మూర్తికి అభిషేకం చెయ్యకపోతే ఇవాళ కెమికల్ ద్వారా జరిగినటువంటి పాలు కానీ, కెమికల్ ద్వారా ఉత్పత్తి అయిన కొబ్బరి బోండం నీళ్ళ ద్వారా అభిషేకం చేస్తుంటే శివలింగాలకి అభిషేకం చేసేటప్పుడు కొద్దిగా తేడాలు జరుగుతున్నాయి. కాబట్టి మంచి పదార్థాలను అక్కడ తీసుకొచ్చి భక్తులకు అందించడం ద్వారా, భక్తులు దాన్ని సద్వినియోగం చేయడం ద్వారా దేవుడి యొక్క శక్తి